ఇప్పుడు నేను రూల్స్ యూజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలో సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఒకవేళ రూల్స్ యూజ్ చేసి చేయాలనుకుంటే నేను ప్రీవియస్ వీడియో పోస్ట్ చేశాను, అదొకసారి చెక్ చేయండి. అందులో నేను రూల్స్ యూజ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను నార్మల్గా మీకు ఎలా అంటే రూల్స్ యూజ్ చేయకుండా కూడా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది సింపుల్గా చెప్తాను, ఒక 3 minutes ఒక 5 minutesలో. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకవేళ స్కిప్ చేస్తే అర్థం కాదు, ఎందుకంటే ఒక ఎంట్రీ ఇంకొక ఎంట్రీకి లింక్ అయి ఉంటుంది. సో స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్తాను. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఉంది. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అంటే ఏ ఎంట్రీ అన్న ఫస్ట్లో ఇట్లా కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని కనిపిస్తే ఎంట్రీ ఫిక్స్. ఈ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, ఈ ఎంట్రీ ఫిక్స్ ఉంటుంది. మీరు దీన్ని బట్టి కొట్టుకుని కావాలంటే ఇది ఎక్కడన్నా ఇట్లా కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని కనిపిస్తే ఎంట్రీ ఫిక్స్ ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ సేల్స్ అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళకి అమ్ముతాం కదా, ఏమన్నా అమ్మినప్పుడు బిజినెస్ మనకు వస్తుంది కదా, బిజినెస్ లోకి క్యాష్ వస్తుంది కదా. సో అది ఇన్కమ్ కదా, ఇన్కమ్ ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. సో సేల్స్ ఎప్పుడన్నా క్రెడిట్ లోనే ఉంటాయి. ఇప్పుడు సేల్స్ క్రెడిట్ లో ఉన్నప్పుడు పర్చేసెస్ డెబిట్ లో ఉంటాయి కదా, సో పర్చేసెస్ డెబిట్ లో ఉంటాయి. తర్వాత మెషినరీ పర్చేస్డ్. సో ఇప్పుడాక పర్చేసెస్ డెబిట్ లో ఉంటాయని చెప్పినాను కదా, సో ఇక్కడ ఏముంది, మెషినరీ ఉంది. సో పర్చేసెస్ డెబిట్ లో ఉన్నప్పుడు మెషినరీ పర్చేస్ చేసిన ఏం పర్చేస్ చేసినా కూడా డెబిట్ లోనే ఉంటుంది కదా, సో ఇక్కడ డెబిట్ లో ఉంది మెషినరీ. సో రెంట్ రిసీవ్డ్ అంటే వస్తుంది. సో బిజినెస్ లోకి రెంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనీ వస్తున్నాయి, మనీ వస్తే ఇన్కమ్ కదా, సో క్రెడిట్ చేసుకున్నాం. నెక్స్ట్ రెంట్ పెయిడ్ అంటే ఏం చేస్తున్నాం అంటే ఇస్తున్నాం రెంట్ వేరే వాళ్ళకి, సో అది ఎక్స్పెన్స్ కదా, సో నామినల్ అకౌంట్ ప్రకారం అది డెబిట్ చేసినాం. తర్వాత పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేస్ చేసుకున్నాం. సో ఇది క్రెడిట్ పర్చేజ్, ఎందుకంటే క్యాష్ ఇంకా బ్యాంక్ మెన్షన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు పర్చేసెస్ డెబిట్ లో పర్చేసెస్ ఇప్పుడు నార్మల్ క్యాష్ ఇంకా బ్యాంక్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు క్యాష్ ఇంకా బ్యాంక్ అని రాస్తాం. ఇక్కడ లేదు, ఓన్లీ అనిత అని ఉంది. సో ఇది క్రెడిట్ పర్చేజ్, అంటే అప్పు తీసుకొని కొంటున్నాం ఈ పర్చేజ్ ని. సో ఇక్కడ అనిత అని వస్తుంది ట్రాన్సాక్షన్ లో. ఒకవేళ ట్రాన్సాక్షన్ లో క్యాష్ ఇంకా బ్యాంక్ మెన్షన్ చేసి లేదనుకోండి, అప్పుడు పర్సన్ నేమ్ వస్తుంది. అదే నామినల్ అకౌంట్ లో వచ్చే వాటికి మాత్రం క్యాష్ ఇంకా బ్యాంక్ అనే వస్తుంది. పర్సన్ నేమ్ ఉన్నా కూడా పర్సన్ నేమ్ రాదు, ఎందుకంటే నామినల్ అకౌంట్ లో ఉన్నవి ఎక్స్పెన్సెస్ ఇంకా ఇన్కమ్స్ కాబట్టి. ఇప్పుడు ఒకవేళ మెషినరీ పర్చేస్డ్ ఫ్రమ్ అని చెప్పి ఇక్కడ ఒక అనిత అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మెషినరీ పర్చేస్డ్ ఫ్రమ్ అనిత అని ఉందనుకోండి, మెషినరీ అనేది ఏంటిది, నామినల్ అకౌంట్ కి రెంట్ రిసీవ్డ్ దగ్గర చూసుకుందాం. రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎవరన్నా ఎగ్జాంపుల్ తీసుకుందాం, అనిత తీసుకుందాం. రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అనిత. ఒకవేళ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అనిత అని ఉందనుకోండి, రెంట్ రిసీవ్డ్ అంటే ఏంటి, ఇన్కమ్. సో ఇన్కమ్ దగ్గర అంటే క్రెడిట్ చేస్తాం ఇన్కమ్ ని. రెంట్ రిసీవ్డ్ క్రెడిట్ చేసి పైన మనం రాయలేము అనిత అని, ఎందుకంటే నామినల్ అకౌంట్ లో అట్లా నేమ్స్ రావు, క్యాష్ అన్న బ్యాంక్ అన్న వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, నామినల్ అకౌంట్స్ ఎక్కడన్నా కనిపిస్తే ట్రాన్సాక్షన్ లో ఎప్పుడు కూడా నేమ్స్ రావు, పర్సన్ నేమ్స్ రావు. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అన్నా న్యాచురల్ పర్సన్స్ అన్నా ఎవరి పర్సన్స్ అన్నా నేమ్స్ రావు, ఓన్లీ క్యాష్ ఆర్ బ్యాంక్ అనే వస్తుంది. తర్వాత ఏంది, నెక్స్ట్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ అనిత అంటే ఇది క్రెడిట్ పర్చేస్ కాబట్టి క్రెడిట్ పర్చేసెస్ అంటే పర్చేసెస్ ఎప్పుడైనా డెబిట్ లో వస్తాయి కాబట్టి పర్చేసెస్ డెబిట్ లో రాసుకొని అనితని క్రెడిట్ చేస్తాం. తర్వాత క్యాష్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూస్ అంటే డ్రాయింగ్స్ అంటే ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, డెబిట్ చేసేసి ఎక్కడి నుంచి విత్డ్రా చేసుకున్నాం, బ్యాంక్ నుంచి. సో బ్యాంక్ గివర్ కాబట్టి క్రెడిట్ చేస్తాం బ్యాంక్ ని. తర్వాత శాలరీస్ పెయిడ్ అంటే ఏంటి, శాలరీస్ పే చేస్తున్నాం. సో శాలరీస్ మనం వేరే వాళ్ళకి పే చేస్తున్నాం కాబట్టి మనీ పోతుంది, సో ఇది ఎక్స్పెన్స్ కదా. సో ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, నామినల్ అకౌంట్ లో డెబిట్ చేస్తాం. తర్వాత రిటర్న్డ్ గూడ్స్ టు అనిత దగ్గర ఇప్పుడు దాకా పర్చేస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాం. సో అదేంటిది, పర్చేస్ రిటర్న్స్. ఇప్పుడు పర్చేసెస్ మీరు ఏం చేయాలని చెప్పినా, డెబిట్ చేయాలని చెప్పినా. సో ఆబ్వియస్ గా పర్చేస్ రిటర్న్స్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఇప్పుడు సేల్స్ ని క్రెడిట్ చేయాలని చెప్పిన కదా, సేల్స్ రిటర్న్స్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఈ సింపుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకోవడానికి. తర్వాత విత్డ్రా క్యాష్ ఫర్ పర్సనల్ యూస్, ఇక్కడ కూడా సేమ్, ఇది పైన ఎంట్రీయే, నేను కొంచెం ఎంట్రీని డిఫరెంట్ గా రాసిన, కన్ఫ్యూజ్ అవుతారేమో అని. ఇది రెండు ఇట్లా ఇచ్చినా అట్లా ఇచ్చినా సేమ్ వస్తుంది ఎంట్రీ. తర్వాత సోల్డ్ గూడ్స్ టు రమా అంటే రమాకి సోల్డ్ చేస్తున్నాం గూడ్స్ ని, అంటే అమ్ముతున్నాం. అమ్మడం వల్ల మనకు డబ్బులు వస్తాయి కదా, సో అది ఇన్కమ్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సో సేల్స్ ని క్రెడిట్ చేయాలి. కింద ఏంది, రిటర్న్ చేసేసింది ఆమె మన గూడ్స్ ని, అంటే మనం అమ్మిన సేల్స్ ని మనకు రిటర్న్ ఇచ్చేసింది. సో మనం మళ్ళీ క్యాష్ ఇచ్చేసేయాలి కదా, క్యాష్ ఇచ్చేస్తే ఏమవుతుంది మనకి, ఎక్స్పెన్స్. అది క్యాష్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్స్ ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. సో సేల్స్ రిటర్న్స్ ని డెబిట్ చేయాలి. తర్వాత పేడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ రిసీవింగ్ ని నేను ఏం చెప్పినా, ఎట్లా రాయాలని చెప్పినా, రిసీవింగ్ ని డెబిట్ చేయాలని చెప్పిన. సో బ్యాంక్ ని డెబిట్ చేయాలి.
పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ రిసీవింగ్ కాబట్టి బ్యాంక్ ని డెబిట్ చేయాలి. గివింగ్ అంటే ఏమి ఇస్తున్నాం, క్యాష్ ఇస్తున్నాం, సో క్రెడిట్ చేయాలి. తర్వాత క్యాష్ పెయిడ్ టు స్వామి, స్వామి రిసీవింగ్, సో స్వామిని డెబిట్ చేయాలి. ఏం పే చేస్తున్నాం, క్యాష్, సో క్యాష్ ని క్రెడిట్ చేయాలి. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రాజు, సో రాజు గివింగ్, సో రాజుని క్రెడిట్ చేయాలి. తర్వాత డెబిట్లో ఏం రాయాలి, క్యాష్ అని రాయాలి, ఎందుకంటే క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి. తర్వాత మెషినరీ పర్చేస్డ్ బై చెక్, పర్చేజెస్ అని రాయకూడదు ఎందుకంటే అసెట్ ఉంది కాబట్టి, సో అసెట్ నేమే మెన్షన్ చేయాలి. సో మెషినరీ కొంటున్నాం. పర్చేజెస్, ఇప్పుడు పర్చేజెస్ ఎప్పుడైనా డెబిట్ లో వస్తాయి కదా, సో మెషినరీ కూడా డెబిట్ లోనే వస్తుంది. తర్వాత బై చెక్ అంటే ఏంటిది, చెక్ అని రాయకూడదు, బ్యాంక్ అని రాయాలి. సో మెషినరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. పేడ్ ఫర్ పోస్టేజ్, ఏదన్నా ఎక్స్పెన్స్ మనం పే చేసినా, ఏదైనా స్టేషనరీ కోసం అన్నా కార్టేజ్ కోసం అన్నా ఏది పే చేసినా కూడా అది ఎక్స్పెన్సే మనం, ఎందుకంటే పేడ్ కాబట్టి, ఎక్స్పెన్స్ ఉంది కాబట్టి ఎక్స్పెన్స్ ని మనం ఎప్పుడన్నా డెబిటే చేయాలి, ఎందుకంటే నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి. సో ఇక్కడ పోస్టేజ్ డెబిట్ అవుతుంది, ఎందుకంటే పోస్టేజ్ ఇప్పుడు నామినల్ అకౌంట్ కాబట్టి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, క్యాష్ అన్న బ్యాంక్ అన్న రాసుకోవాలి. ఒకవేళ బ్యాంక్ అని మెన్షన్ చేసి ఉంటే బ్యాంక్ అని రాస్తుండే, ఏం మెన్షన్ చేయలేదు కదా, సో క్యాష్ అనే రాసుకోవాలి. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ ఒకవేళ పెయిడ్ ఫర్ పోస్టేజ్ టు రమేష్ అని వచ్చింది అనుకోండి, రమేష్, సో రమేష్ అని రాయకూడదు ఎందుకంటే పోస్టేజ్ నామినల్ అకౌంట్ కదా, నామినల్ అకౌంట్ లో ఎప్పుడైనా నేమ్స్ రావు, ఓన్లీ క్యాష్ ఆర్ బ్యాంక్ వస్తుంది. ఒకవేళ బ్యాంక్ ఎప్పుడు వస్తుంది అంటే బ్యాంక్ అని మెన్షన్ చేసి ఉంటేనే బ్యాంక్ వస్తుంది, ఏం మెన్షన్ చేయలేకపోతే క్యాష్ అనే వస్తుంది. సో పెయిడ్ ఫర్ పోస్టేజ్ అంటే ఇంతే, సింపుల్ గా చెప్పాను కదండి. ఇవి మాత్రమే మాక్సిమం ఇవే వస్తాయి మీ ట్రాన్సాక్షన్స్. ఒకవేళ ఏమన్నా ఇంకా హార్డ్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.